మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 4 జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో కాసేపట్లో విజయనగరానికి చేరుకోనున్నారు సీఎం. సేవామిత్ర బూత్ లెవెల్ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 సమయంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడకు వెళ్తారు. కాకినాడ సభలో మాజీ జీవి హర్షకుమార్ టీడీపీలో చేరతారు. ఆ తర్వాత భీమడోల్లో సీఎం పర్యటిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, సీఎం చంద్రబాబు పర్యటన వివరాలేంటి? ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. నిన్న మొదటి రోజు తిరుపతిలోను, అలాగే తిరుపతి నుంచి శ్రీకాకుళం వెళ్లి 2 సమావేశాలు నిర్వహించారు. 2 చోట్ల కూడా సేవామిత్రులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇక ఈ రోజు ఒకే రోజు 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీకాకుళం నుంచి విజయనగరం బయలుదేరి వెళ్తారు. విజయనగరము, ఆ తర్వాత విశాఖపట్నము, మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అలాగే సాయంత్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీముడోలు. ఈ 4 పట్టణాల్లో కూడా పర్యటించి మొత్తం సేవామిత్రులను, బూత్ కన్వీనర్లను, టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఎన్నికలకు మరొక 25 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రత్యర్థుల బలాబలాలు ఏంటి, వాటిని ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద పార్టీ నేతలకు, బూత్ కన్వీనర్లకు, సేవామిత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం కాసేపట్లో శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళిన తర్వాత ముందుగా విజయనగరంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం అవుతారు, బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి మధ్యాహ్నం 1 గంటకు విశాఖపట్నం చేరుకుంటారు. ఈ రోజు 4 జిల్లాల పర్యటనలు ముగించుకుని సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీముడోలు పర్యటన ముగించుకున్న తర్వాత తిరిగి రాత్రికి అమరావతి చేరుకుంటారు. సీఎం సమక్షంలో ఎవరెవరు ఇవాళ టీడీపీలో చేరనున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఈ రోజు మనకున్న సమాచారం ప్రకారం మాజీ ఎంపీ హర్షకుమార్ నిన్న సాయంత్రం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంది కాబట్టి కాకినాడ సభలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు హర్షకుమార్. అలాగే ప్రస్తుతానికి అమలాపురం టికెట్ కూడా, ఎంపీ టికెట్ కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి హర్షకుమార్ కు అమలాపురం టికెట్ ఇచ్చే ఆలోచనలు కూడా టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అమలాపురం ఎంపీ రేసులో 2 పేర్లు, బాలయోగి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ తో పాటుగా హర్షకుమార్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ రాత్రికి చంద్రబాబు అమరావతి తిరిగి వచ్చిన తర్వాత ఎంపీల జాబితా ఖరారు చేసి ఈ రాత్రికి ఆ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఈ రోజు రాత్రికి ప్రకటించనున్నారు. సంతోష్. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.